యా తన ఫోన్తో ఒక పాత లైబ్రరీలోని పుస్తకాల మధ్య ఒక అందమైన వీడియో తీస్తోంది. ఆమె కళ్లలో సృజనాత్మకత మెరుస్తోంది. ఆమె ఆ వీడియోను నగరంలో దాగి ఉన్న అందం అనే శీర్షికతో పోస్ట్ చేసింది. కొన్ని నిమిషాల్లోనే అది వైరల్ అయింది. సిద్ధు, ఒక యువ సంగీతకారుడు, ఆ వీడియోను చూశాడు. అతని మనసులో ఒక కొత్త రాగం పుట్టింది. అతను ఆ రాగాన్ని రికార్డ్ చేసి, ఈ వీడియోకు ఈ సంగీతం సరిపోతుంది అని కామెంట్ పెట్టాడు. రియా ఆ సంగీతాన్ని వింది. అది ఆమె వీడియోకు ఒక కొత్త ఆత్మను ఇచ్చింది. ఆమె తన తర్వాతి వీడియోకు ఆ సంగీతాన్ని ఉపయోగించింది. అలా వారి ఆన్లైన్ సహకారం మొదలైంది. ఒకరి కళ మరొకరి కళతో కలిసి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాయి. మనం ఒకసారి కలుద్దామా అని సిద్ధు అడిగాడు. ఎక్కడా అని రియా అడిగింది. మనం మొదలుపెట్టిన చోట అని సిద్ధు చెప్పాడు. వారు మొదటిసారి కలుసుకున్నారు. అదే పాత లైబ్రరీలో, పుస్తకాల మధ్య. ఆన్లైన్లో ఉన్న కనెక్షన్ ఇప్పుడు నిజ జీవితంలోకి వచ్చింది. వారు ఆ లైబ్రరీలో నడుస్తూ, ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు. వారి మాటలు, నవ్వులు ఆ పుస్తకాల మధ్య ఒక కొత్త కథను రాశాయి. ఒక ఫోన్, ఒక కీబోర్డ్, ఒక పాత లైబ్రరీ. ఇవన్నీ కలిసి ఒక కొత్త ప్రేమకథకు నాంది పలికాయి.